సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు నేతలకు స్వీట్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? మంత్రులు ఎమ్మెల్యేలు అనవసరంగా చిట్చాట్ చేయొద్దని అనడం వెనుక రహస్యమేంటి? ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందుకు సీఎల్పీ మీటింగ్ ను వేదికగా చేసుకున్నారా? పలువురు ఎమ్మెల్యేలను టార్గెట్ గా వార్నింగ్లు ఇచ్చారా? ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు రహస్య సమావేశాలు సీఎంకు చికాకు తెప్పిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇందుకీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీనియర్ మంత్రులు సమయం ఇవ్వడం లేదా? సీనియర్ మంత్రుల తీరుపైన అధిష్టానం పెద్దలకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారా? ఇది దృష్టిలో ఉంచుకుని సీఎల్పీ సమావేశంలో సీఎం ఎమ్మెల్యేలకు మంత్రులు సమయం ఇవ్వాలని చెప్పారా? ఇందుకీ ఎవరా సీనియర్ మంత్రులు? ఎమ్మెల్యేలకు కలిగిన ఇబ్బంది ఏంటి? ఆ వివరాలేంటో చూద్దాం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులు సమయం ఇవ్వలేదని వార్తలు విని ఉంటాం. కానీ ఇక్కడ సొంత పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రులు సమయం ఇవ్వడం లేదట. దీంతో ఎమ్మెల్యేలు నేరుగా అధిష్టానం పెద్దలకే కంప్లైంట్ చేసినట్లు సమాచారం. దీంతో అధిష్టానం సైతం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకపోతే ఎలా? ఒక్కసారి లుక్ వేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సీఎం బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని, వారి నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ మంత్రులే కాదు, నేను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానని, అయితే ఎమ్మెల్యేలు గ్రూపులుగా వస్తున్నారని, అలాంటి సమయంలో ఎలా ఒంటరిగా ఒక్కసారి అందరికీ సమయం ఇవ్వగలరని అంటున్నారు. ఎమ్మెల్యేలు పర్సనల్గా ఒక్కొక్కరికి సమయం తీసుకుని వస్తే బాగుంటుందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మంత్రులు సైతం ఎమ్మెల్యేలు వస్తే కొంత బిజీగా ఉన్నా వారికి సమయం కేటాయించి మాట్లాడాలని సూచించారట. అలాగే వారి వినతుల్ని స్వీకరించి ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యేలకు అందరు మంత్రులతో సమస్య లేదట. కొందరు మంత్రులతోనే సమస్య. అది కూడా పార్టీలో చాలా సీనియర్ మంత్రులుగా ఉన్నవారి సమయం దొరకటం లేదట. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వారు ఈ లిస్టులో ఉన్నారట. అలాగే ఒక్కరిద్దరు కీలక కేబినెట్లోనే కీలక శాఖలో ఉన్న మంత్రులు సమయం ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రులుగా శాసనసభలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మంత్రులు ఫోన్లో సరిగా రెస్పాండ్ అవ్వరని, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమాలుంటే పిలిచినా రావడం లేదని, వారి ఛాంబర్లకు వెళ్లి కలవాలని ప్రయత్నించినా సమయం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఇటీవల బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయనే ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. మరో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలంగాణలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలని, సారా విక్రయాలకు అనుమతులు ఇవ్వాలని ఇటీవల వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే లేపింది. వీటికి తోడు స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచూ సీఎంపై, అధిష్టానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలెవరూ కూడా తన అదుపాజ్ఞలో లేరని, ఒకవేళ ఉండుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారని తెలిసిందే. అందుకే ఎమ్మెల్యేలంతా ఒకచోట కలిసే సందర్భం కోసం కొద్ది నెలలుగా సీఎం ఎదురు చూస్తున్నారని, సీఎల్పీ సమావేశాన్ని ఇందుకు వేదికగా మార్చుకున్నారని చెబుతున్నారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. టీపీసీసీ అధ్యక్ష పదవికి జగ్గారెడ్డి సరైన అభ్యర్థి అని, ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 100 సీట్లొస్తాయని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక పలువురు ఎమ్మెల్యేలతో పాటు రెబెల్ ఎమ్మెల్యేల గ్రూప్ ఇప్పటికే పలుమార్లు రహస్యంగా సమావేశమైంది. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రహస్య సమావేశాలపై సీఎల్పీ సమావేశంలో పరోక్షంగా వ్యాఖ్యానించినట్టు భావిస్తున్నారు.
ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు సమావేశాలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారిందని, పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారట. ముందుగా పార్టీకి సమాచారం ఇచ్చి మీటింగ్ పెట్టుకోవాలని ఆదేశించారని సమాచారం. ఎమ్మెల్యేలు మీడియాతో చిట్చాట్లు చేయొద్దని, బయట ఏ వేదిక మీదైనా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేలు తనకు దూరం అవుతున్నారనే విషయం సీఎం రేవంత్ రెడ్డికి బోధపడిందని పార్టీలో చర్చ జరుగుతోంది. తన తప్పు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇకపై ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానంటూ సీఎల్పీ సమావేశంలో చెప్పారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని, వారి సమస్యల్ని పరిష్కరించాలని, వారడిగిన పనులు చేసి పెట్టాలని మంత్రుల్ని ఆదేశించారని తెలిసింది. ఇకపై తాను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానని చెప్పారని తెలిసింది. మరి సీఎల్పీ సమావేశంలో సీఎం చెప్పిన తర్వాతైనా ఆ సీనియర్ మంత్రుల్లో ఏమైనా మార్పొస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇస్తారో లేదో వేచి చూడాలి.